నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మాతంగులకి ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనకి సోనియా గారు అందించడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం అందరం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ హనుమంతుల వారి యొక్క కాంతితో నేను మీ అందరికీ ఆ జ్ఞానాన్ని నాకు తెలిసిన విధంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాము. మరి నిన్నటి భాగంలో చిత్త ఎవరు అని ఒక ఋషి అని తెలుసుకోవడం జరిగింది. ఆయన గత జన్మ గురించి, ఆ చిత్త తన గత జన్మ గురించి చెప్పడం మనకి తెలుసు. అలాగే ఆయన ఎందుకు ఈ సందిగ్ధం వచ్చింది అని ఆలోచిస్తూ వెళ్ళి ఒక చెరువు దగ్గర గట్టు మీద పడుకున్నప్పుడు ఆయనకి తన ఆత్మ బయటికి రావడం, అలాగే ఆయనకి ఎరుపు రంగు ఒక టన్నెలు, అలాగే పచ్చరంగు టన్నెలు రెండు ఆయనకి ముందు కనపడటం, దీంట్లోకి వెళ్తే ఏమవుతుంది, దీంట్లోకి వెళ్తే ఏమవుతుంది అని, వాస్తవానికి ఏదైతే నువ్వు దీంట్లోకి వెళ్తే అదే వాస్తవం అవుతుంది అంటూ మొదటి దాంట్లోకి వెళ్తే కనుక, అంటే ఎరుపు రంగు దానిలోని టన్నెల్లోకి వెళ్ళినట్లయితే ఆ స్త్రీకి జబ్బు చేసి ఉంటుంది, అదే వాస్తవ రూపంలో ఉంటుంది. అదే కనుక నువ్వు పచ్చరంగు దాంట్లోకి వెళ్తే ఆ స్త్రీ ఆరోగ్యవంతంగా ఉంటూ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉంటుంది, అది వాస్తవం అవుతుందని ఆయనకి ఒక వాయిస్ వినపడుతుందన్నమాట ఆ ఋషికి. ఆ ఋషి అలాగే ఆ ముందు ఎరుపు రంగులోకి వెళ్ళటం, తర్వాత మరలా ఆ టన్నెల్లోంచి బైపాస్ ద్వారా మళ్ళా గ్రీన్ టన్నెల్లోకి వెళ్ళటం జరిగింది. ఇలా అతను ఆ టన్నెల్స్లోకి వెళ్ళడం, అక్కడి నుంచి బయటికి రావడం, ఆ తర్వాత నాకు ఈ మాయ వద్దు, ఇదంతా నాకు ముక్తిని ప్రసాదించు, నాకు మోక్షాన్ని ప్రదర్శించు, నాకు ఈ కన్ఫ్యూజన్ వద్దు, నాకు ఈ వాస్తవాన్ని తీసుకుంటే నాకు చాలా బాధకరంగా ఉంది, ఇలా చెప్తూ ఆయన ఆ వాస్తవంలోంచి బయటికి వచ్చి ఉన్నాడు. అసలు చిత్త ఎందుకు జన్మ తీసుకున్నాడు, ఈ కన్ఫ్యూజ్ స్టేజ్ అతనికి ఎందుకు వచ్చింది, కానీ ఈ జన్మలో ఈ కన్ఫ్యూజ్ ఎందుకు కలిగింది, సుచేతని తల్లి అని ఎందుకు అనుకుంటున్నాడు చిత్త అంటే ఆ ఋషి ఇప్పుడు గత జన్మలో దాని గురించి ఇదంతా తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు బాబా వాళ్ళతో పాటు హనుమంతుల వారి దగ్గరికి పైకి వెళ్ళారు కదా, ఒక పూర్వీకుల కొండ దగ్గరికి. అక్కడ ఇది జరుగుతుందన్నమాట, ఇదంతా జరుగుతుంది అక్కడ. ఇటువంటి విరుద్ధమైన సంఘటన ఎందుకు ఏర్పడింది, దాని వెనకాల ఉన్న కారణం ఏంటి, మరి ఈ సమస్యను హనుమ ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇదంతా ఎంతో ఆసక్తిగా సుచేత విచేత బాబా వింటున్నారు. ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం అలముకుంది. అకస్మాత్తుగా బాబాకి వాస్తవం అర్థమైంది. సో ఇదన్నమాట విషయం. ఆ గత జన్మలో ఆ ఋషికి ఉన్న ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో అది ఈ జన్మకి కూడా క్యారీ చేస్తున్నాడు. అందుకే సుచేత విచేతలనిద్దరినీ కూడా తన తల్లులుగా భావిస్తున్నాడు. ఎవరిని చూజ్ చేసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు. అప్పుడు బాబా మనసులో ఇలా అనుకుంటున్నాడు, దేవా, లైఫ్లో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండాలి కదా, అంటే ఒక పెయిన్ దేన్ని డిసైడ్ చేయాలని అనుకుంటుందో ఇవన్నీ అర్థం కానప్పుడే కదా మనం ఒక మాయా ప్రపంచంలో ఉంటున్నామని ఎరుక వస్తుంది మనకి అని బాబా అనుకున్నాడు. అక్కడ ఎంతో నిశ్శబ్దం నెలకొంది. ఈ ప్రశ్నను బాబా హనుమంతుల వారిని అడిగినప్పుడు సుచేతలో తెలియని దుఃఖం మొదలైంది. అయ్యో, తన కొడుకు తనకి ఎక్కడ దూరమైపోతాడో, ఒకవేళ చిత్త ఈ జన్మలో ఒక వాస్తవాన్ని ఎంచుకోవాల్సి వస్తే ఆ రియాలిటీలో అంటే ఆ వాస్తవంలో విచేత మాత్రమే తన తల్లి అనుకుంటే తన కొడుకు తనకు దూరమైపోతాడు అనేటువంటి బాధ సుచేతలో మొదలైంది. సో ఈ ఘర్షణ అంతా హనుమాకి అర్థమవుతుంది. ఆయన అందరినీ అర్థం చేసుకోగలరు కదా. ఆయన వెంటనే దాన్ని నార్మల్ చేయడానికి మాట్లాడడం మొదలుపెట్టారు. నేను మొదటే చెప్పాను, ఇది చిత్త యొక్క ఎంపిక. 2 రోజుల క్రితం చిత్త యొక్క ఆత్మ నా దగ్గరికి వచ్చింది, నాతో ఇంటరాక్ట్ అయ్యింది. మిత్రులారా, ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ సుచేత విచేత ఇద్దరూ ఘర్షణ పడుతున్నప్పుడు విచేతతో బాబా ఆ గ్రామ పెద్ద అన్నప్పుడు మనం గుర్తుంది కదా, 2 రోజుల క్రితమే ఇతను అని ఈవిడ ఇలా ప్రవర్తిస్తుంది, చిత్త నా కొడుకు అని. అది అన్నమాట, అది మీకు ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది చిత్త యొక్క ఎంపిక. 2 రోజుల క్రితమే చిత్త యొక్క ఆత్మ నా దగ్గరికి వచ్చింది, నాతో ఇంటరాక్ట్ అయ్యింది. హనుమంతుల వారు మనకు చెప్తున్నారు ఇదంతా. ఆ సంభాషించినప్పుడు అదే రకమైనటువంటి కన్ఫ్యూజన్ మొదలైంది చిత్తాకి కూడా. అతనికి ఎవరిని ఎంచుకోవాలో తెలియడం లేదు. సో నేనేం చేశానంటే 7 మార్గాలని చిత్తాకి చూపించాను.
మొదటి మార్గం హనుమంతుల వారు చిత్తాకి 7 మార్గాల్ని చూపించారు. మొదటి మార్గం ఏమిటంటే సుచేత తన తల్లిగా ఉంటుంది. విచేతకు తన మీద ఎటువంటి తల్లి ప్రేమ ఉండదు. ఇది ఫస్ట్ రియాలిటీ. అలాగే రెండవ రియాలిటీ ఏంటంటే సుచేతయే తల్లిగా ఉంటుంది. కానీ విచేతకు ఎంతో తల్లి ప్రేమ కలిగి ఉంటూ చిత్తా దూరంగా ఉన్నప్పుడు ఆవిడ ఎంతో బాధపడుతుంది. ఇది సెకండ్ రియాలిటీ. మరి మూడవ రియాలిటీ ఏంటంటే విచేత చిత్తాకు తల్లిగా ఉంటుంది. కానీ సుచేతకు చిత్తా మీద ఎటువంటి తల్లి ప్రేమ ఉండదు. ఇది మూడవ రియాలిటీ. ఇకపోతే నాలుగవ రియాలిటీ ఏంటంటే విచేత చిత్తాకు తల్లిగా ఉంటుంది. కానీ ఒక పక్క సుచేతకు కూడా చిత్తా తల్లి ప్రేమ కలిగి ఉంటుంది. చిత్తా ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడు ఎంతో బాధ ఉంటుంది. ఇది నాలుగవ రియాలిటీ. ఇకపోతే ఐదవ రియాలిటీ. సుచేత విచేత ఇద్దరు చిత్తాకి తల్లులుగా ఉంటారు. కానీ ఒకరు దగ్గరగా ఉన్నప్పుడు ఇంకొకరు చిత్తా మీద ఎటువంటి తల్లి ప్రేమ ఉండదు. ఇంకొకరికి చిత్తా మీద ఎటువంటి తల్లి ప్రేమ ఉండదన్నమాట. ఇది ఐదవ రియాలిటీ. ఇక ఆరవ రియాలిటీ. ఆరవ రియాలిటీ వచ్చేసరికి సుచేత విచేత ఇద్దరూ తల్లులే. ఒకరి దగ్గర చిత్తా ఉన్నప్పుడు ఇంకొకరికి ఎంతో బాధ ఉంటుంది, నాకు దూరంగా ఉన్నాడు అని. ఇది ఆరవ రియాలిటీ. ఏడవ రియాలిటీ వచ్చేసరికి వీటన్నింటికి భిన్నమైంది. చిత్తా ఒక అనాథగా బతుకుతాడు. అతనికి ఎటువంటి తల్లి ప్రేమ ఉండదు. ఈ ప్రాపంచికం మొత్తానికి దూరంగా బతుకుతాడు, ఒక అనాథలాగా. సో ఇది హనుమంతుల వారు ఇచ్చిన 7 వాస్తవాలు. అతని ముందు ఇప్పుడు 7 టన్నెల్స్ ఉన్నాయి. ఏదో ఒక రియాలిటీని ఆ పసిపిల్లవాడైనటువంటి చిత్తా ఎంచుకోవాలి. అప్పుడు అతను ఆ వాస్తవంలో బతుకుతాడు అని హనుమ చిత్తాకి ఆప్షన్ ఇచ్చారన్నమాట, అవకాశం ఇచ్చారు. ఎప్పుడు అంటే 2 రోజుల క్రితం అమావాస్య రోజు. సో అప్పుడు చిత్తా ఏమి ఎంచుకున్నాడు తెలుసా మీకు? 6వ రియాలిటీని ఎంచుకున్నాడు. అదేంటంటే సుచేత విచేత ఇద్దరూ తల్లులే. కానీ ఎప్పుడైతే ఒక తల్లి దగ్గర ఉంటాడో ఇంకొకరికి విపరీతమైన ప్రేమ ఉంటుంది. కొడుకు దూరంగా ఉన్నాడు అనే బాధ ఉంటుంది, కానీ ప్రేమ కూడా ఉంటుంది. ఎందుకంటే దగ్గరికి వెళ్ళలేడు కదా. ఇది ఆయన ఎంచుకున్న 6వ రియాలిటీ వాస్తవం. అది ఎంచుకున్నాడు చిత్తా. ఈ విషయం అక్కడున్న వారందరికీ, సుచేతకి విచేతకి అలాగే బాబాకి ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ బాధ, ఆ కాన్ఫ్లిక్టు సద్దుమణుగుతుంది. అసలు చిత్తా ఈ వాస్తవాన్ని ఎందుకు ఎంచుకున్నాడు?